డి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. क्योंकि क्या है, मन थोड़ा सुस्त हो गए, जब तक परिस्थिति नहीं आती प्रभु गुस्सा नहीं आता, योग नहीं करता। ఆ బ్రాహ్మణులు కూడా ఎలా అంటే ఎప్పుడైతే పరిస్థితి రాదు కొంచెం సోమర్థనం వస్తుంది, పరిస్థితి రాదు లేదంటే ఏదైనా రాదు, యోగం కరెక్ట్ గా అవ్వదు. तो ये अगर अगर की अग्नि हमको लगन जागृत कर दे, लगन परमात्मा, और वो लगन में मगन हो जाए तो हम नहीं लिखेंगे। लगन में मगन होने से प्रत्यक्षता होती है। యోగ అగ్ని ఉంది అయితే ఇది లగన్, ఈ లగన్ లో మగ్నం అయినాము అంటే అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. काम यही है, तुम ही बातें हैं, एक धारणा दो पुरुषार्थ, एक स्लोगन दो पुरुषार्थ। సారమంతా ఇది, ఒకటి స్లోగన్, రెండు పురుషార్థం. ఒకటి సారము, రెండు స్లోగన్, రెండు పురుషార్థం. एक ही बात है, प्रतिक्रिया नहीं करना है। ఒకటే మాట, ప్రతిక్రియ చేసేది వద్దు. शांत बाबा के साथ को अनुभव करते हुए आपको ये भगवान का बच्चा से दृष्टि दीजिए, 90% प्रॉब्लम वही सोचे। ప్రతి ఆత్మ కూడా ప్రీతి నుండి దృష్టి ఇవ్వండి, వీళ్ళు కూడా బాబా యొక్క సంతానము అని చెప్పేసి. क्योंकि क्या, अगर मैंने सोच लिया है, आप किसी बात को मानना ही नहीं है, आप 4 घंटा समझाए 10 घंटा समझाए, मालूम है नहीं। మీరు నేను చెప్పే అర్థం చేసుకునేటప్పుడు నేను 4 గంటలు చెప్పినా ఎన్ని గంటలు చెప్పినా ఒకటే కదా, ఒప్పుకోరు కదా. हाँ, लेकिन आपकी शांति की शक्ति जो प्रभाव है निगेटिव का, उसको पार कर सकते तो सकारात्मक समझ दे सकते। మీ శాంతి యొక్క శక్తి, మీ స్మృతి ఆ పరిస్థితిని ఏం చేపిస్తుందంటే దాటిస్తుంది, వాళ్ళకి శక్తిని ఇస్తుంది. दिनचर्या परमात्मा ने दी है, तो ऐसा कहते हैं पुरुषार्थ पुरुष का आत्मा करते तो लिमिट, लेकिन कृपा असीम अनलिमिटेड। పురుషార్థము ఆత్మ చెప్తుంది కానీ కృప ఎలాంటిది అంటే అన్లిమిటెడ్. तो हमको क्या पुरुषार्थ करना है, उसमें दी हुई दिनचर्या को फॉलो करेंगे तो सफलता होगी। మన పని ఏంటి అంటే బాబా ఇచ్చేటటువంటి ఆ దినచర్యను ఫాలో చేసినాము అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకుండా ఉంటుంది. और जब उसकी कृपा होगी तो వాళ్ళ యొక్క దయ ఉంది అంటే ఖచ్చితంగా ఆ పరిస్థితిని మనం దాటిపోతాం కదా. तो ये 3 बात आप ध्यान में रखेंगे, मैं समझता हूँ। और मुझे इस बात की भी खुशी है, पेपर है तो परीक्षा है तो रिजल्ट भी होगा, रिजल्ट होगा तो प्रतिशत होगी, आपके पास परिस्थिति है तो अच्छा है, आप लोग रेडी है तभी परीक्षा हो रही है। పరీక్ష వచ్చింది అంటే పరీక్ష అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చిందంటే రిజల్ట్ మంచిదే వచ్చింది, మీ దగ్గర ప్రత్యక్షత అయిందంటే మంచిదే కదా, ఖుషీనే కదా. सबको परीक्षा में पास होने की मुबारक। మీ అందరికీ కూడా పరీక్షలో పాస్ అయ్యేది కోసం ये 3 बातों से इस को और ये समय हम सहजता से पार कर सकते हैं। ఈ 3 మాటల నుండి ఈ సమస్య లేదంటే ఈ సమయాన్ని సహజంగా మనం దాటుకోగలుగుతాం. ठीक है, इसी विषय में जो हम बात कर रहे हैं, अगर आपको कुछ पूछ रहे हैं तो पूछ सकते हैं ना। बोल, మీకు ఇంకేమైనా డౌట్ ఉంది అడగాలంటే అడగండి, లేదా పూర్తి చేసేదేమంటే పూర్తి చేసేస్తాం. ओके।